రైట్ ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని స్వర్ణ సినిమాక్స్ థియేటర్లో తనిఖీలు చేశారు ఎక్సైజ్ శాఖ అధికారులు. కల్తీ మద్యం జరుగుతుందనే అనుమానంతో తనిఖీలు చేస్తున్నారు అధికారులు. ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాలను ఇంచు కూడా వదలకుండా తనిఖీలు చేస్తున్నారు. రైట్ ఇక ఏపీ వ్యాప్తంగా కల్తీ మద్యం ఏ విధంగా అయితే ప్రకంపనలు సృష్టించిందో మనందరికీ తెలిసిన విషయమే. ఇక ఇందులో భాగంగా ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని స్వర్ణ సినిమాక్స్ థియేటర్లో ఎక్సైజ్ శాఖ అధికారులు ఇప్పుడు తనిఖీలు చేస్తున్నారు. కల్తీ మద్యం జరుగుతుందనే అనుమానంతో ఈ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాలను ఇంచు కూడా వదలకుండా తనిఖీలు చేస్తున్నారు అధికారులు. ఇక ఇందులో భాగంగా ప్రస్తుతానికైతే ఇబ్రహీంపట్నంలోని స్వర్ణ సినిమాక్స్ థియేటర్లో తనిఖీలు నిర్వహిస్తున్న విజువల్స్ ని మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఇబ్రహీంపట్నంలో కల్తీ మద్యం ఏదైతే తెరతీసిందో ఇక అందులో భాగంగా చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఇంకా ఎక్కడైనా ఇటువంటి కార్యకలాపాలు కొనసాగిస్తున్నారా లేదా అనే డీటెయిల్స్ కోసం కూడా అధికారులు ఇప్పటికే తనిఖీలు అనేవి కొనసాగిస్తున్నారు. సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి నరసింహ అందుబాటులో ఉన్నారు. నరసింహ, ఇప్పటికే స్వర్ణ థియేటర్లో తనిఖీలు నిర్వహించడం మనం చూస్తున్నాం. ఇందులో భాగంగా అధికారులు ఏమైనా స్వాధీనం చేసుకున్నారా? డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? కల్తీ మద్యం కేసులో ఒకవైపు సిట్ మరోవైపు ఎక్సైజ్ అధికారులు మరింత కేసును వేగవంతం చేశారు. ప్రస్తుతం ఆప్నా బజార్ వద్ద ఉన్నటువంటి కల్తీ మద్యం డంప్ ఇబ్రహీంపట్నం దగ్గర ఉన్నటువంటి డంప్ దగ్గర ప్రస్తుతం మనం ఒక్కసారి విజువల్స్లో కూడా చూడొచ్చు. ఏదైతే డంప్ ఇక్కడ స్వాధీనం చేసుకున్న తర్వాత పూర్తిగా సీజ్ చేయడం జరిగింది. కానీ సీజ్ చేసిన తర్వాత ఇక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది మొత్తం, ఎందుకంటే సీసీ కెమెరాలు మొత్తం కూడా జల్లెడ పడుతున్నారు. ఇబ్రహీంపట్నంలో చుట్టుపక్కల ఉన్నటువంటి ఏ ఒక్కటి కూడా వదిలిపెట్టకుండా మొత్తం అన్ని షాపుల వద్ద కూడా ప్రస్తుతం మనం విజువల్స్లో చూడవచ్చు. అన్ని షాపుల వద్ద కూడా సీసీటీవీ ఫుటేజ్లను అటు ఎక్సైజ్ అధికారులు చెక్ చేస్తున్నారు. సిట్ అధికారులు సిట్ ఏర్పాటు చేసిన తర్వాత ఈ కేసును మరింత వేగవంతం చేస్తున్నారు. దర్యాప్తులో భాగంగా ఒక్కొక్క విభాగానికి కూడా బాధ్యతలు అప్పచెప్పినట్లుగా కొడుతుంది. కొద్దిసేపటి క్రితమే టాస్క్ ఫోర్స్కి చెందినటువంటి అధికారులు ఇక్కడికి రావడం జరిగింది. సీసీటీవీ ఫుటేజ్లను కూడా మొత్తం ఇక్కడ చెక్ చేస్తున్నటువంటి కూడా చూడవచ్చు. ఏదైతే ఈ పరిసర ప్రాంతంలోని మొత్తం ఇదే ప్రాంతంలో ఈ షాపులను ఇక్కడ డంప్ ఏర్పాటు చేయడం గత 4 నెలలుగా ఇక్కడ వ్యాపారం చేసినట్లు కూడా అధికారులు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. ఏదైతే లేబుల్స్కి సంబంధించి బాటిల్స్కి సంబంధించి మొత్తం అయితే కల్తీ మద్యం వ్యవహారానికి సంబంధించి కూడా మొత్తం ఇదే షాపు నుంచి మొత్తం వెళ్తున్న నేపథ్యంలో అటు ఎన్టీఆర్ జిల్లా కృష్ణా జిల్లాకి మొత్తం సప్లై జరిగిందని మొత్తం కూడా ఇప్పటికే అటు రిమాండ్ రిపోర్ట్లో ప్రస్తావించిన నేపథ్యంలో ఎవరెవరు ఉన్నారనే దానిపైన కూడా పూర్తిగా మొత్తం దర్యాప్తు అయితే వేగవంతం చేస్తున్నారు. ఈ క్రమంలోనే మొత్తం చుట్టుపక్కల ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ మొత్తం కూడా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం కొద్దిసేపటి ఏదైతే స్వర్ణ థియేటర్కి సంబంధించినటువంటి విజువల్స్లో కూడా చూడొచ్చు. ప్రస్తుతం ఈ థియేటర్లో సోదాలు నిర్వహించారు. ఈ థియేటర్లో సోదాలు నిర్వహించిన సమయంలో కూడా ఎవరైనా కూడా ఏదైతే అద్దేపల్లి జనార్దన్ సంబంధించినటువంటి వ్యక్తులు, దాంతోపాటు కల్తీ మద్యం ఎవరైతే ఆరోపణలు వినిపిస్తున్నాయో వారంతా కూడా ఇక్కడ టచ్ ఆడారా అనే దాని మీద కూడా మొత్తం అటు టాస్క్ ఫోర్స్ అటు ఎక్సైజ్ పోలీసులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ప్రతిదీ కూడా సీసీటీవీ ఫుటేజ్, ఎందుకంటే థియేటర్కి సంబంధించి చాలామంది సినిమా వీక్షించేందుకు వస్తారు కాబట్టి ఈ కోతవేడు దూరంలోనే పక్కనే ఉన్నటువంటి గోడను ఆనుకునే కల్తీ మద్యంకి సంబంధించినటువంటి గోడౌన్ ఉండడం, ఇక్కడి నుంచి డంప్ ఉన్న నేపథ్యంలో సీసీటీవీ ఫుటేజ్ మొత్తం కూడా పరిశీలిస్తున్నారు. ఎవరైతే కారులో వచ్చారు, ఎవరైతే టచ్ ఆడారు మొత్తం కూడా ఫుటేజ్ని పరిశీలించడం జరిగింది. కొన్ని కీలక ఆధారాలు కూడా సేకరించినట్లుగా కూడా తెలిసింది. ఎందుకంటే రాత్రి సిట్ అధికారులు అటు జనార్దన్ రావు కుటుంబ సభ్యులను కూడా అనేక వివరాలు అనేక ప్రశ్నలు సంధించినట్లుగా కూడా తెలుస్తుంది. అనుమానితుల పేర్లు ఉన్నాయి, వారందరూ మీకు తెలుసా, వారితో ఎటువంటి సంబంధాలు ఉన్నాయి, ఏ విధంగా ఉంటుంది అనేది కూడా వారిని అనేక ప్రశ్నలు సంధించినట్లుగా కూడా తెలుస్తుంది. దాంతోపాటు ప్రధానంగా ఒక ల్యాప్టాప్తో పాటు కొన్ని కీలక ఆధారాలు కుటుంబ సభ్యుల నుంచి కూడా సేకరించినట్లుగా కూడా తెలుస్తుంది. దానిలో భాగంగా ఇబ్రహీంపట్నం చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి సీసీటీవీ ఫుటేజ్ కూడా ఏదైతే రింగ్ సెంటర్ నుంచి ఒక డంప్ ఉందో, ఇబ్రహీంపట్నం డంప్తో పాటు థియేటర్ చుట్టుపక్కన ఆల్ఫా పక్కన ఒక ఆల్ఫా కేఫ్ ఉంది. ఆల్ఫా చుట్టుపక్కల కూడా మొత్తం ఇదంతా టీ తాగడానికి కొంతమంది వ్యక్తులు వెళ్ళినట్లుగా కూడా అనుమానితుల నేపథ్యంలో అక్కడే సీసీటీవీ ఫుటేజ్ కూడా ప్రతిదీ ఏ ఒక్కటి కూడా వదిలిపెట్టలేదు. ఎందుకంటే ఇప్పటికే జోగి రమేష్ అద్దేపల్లి జనార్దన్ రావు సంబంధించి ఒక వీడియో సంచలనం
సంచలనంగా మారింది. అటు రాజకీయంగా కూడా ప్రకంపనలు సృష్టిస్తున్న నేపథ్యంలో జోగి రమేష్ పేరు బయటకు రావడం జరిగింది. జోగి రమేష్ చెప్తేనే మొత్తం నేను చేశానంటూ కూడా జనార్దన్ రావు వీడియోలో స్పష్టంగా చూడొచ్చు. దాంతోపాటు ఏదైతే ఒకవైపు జోగి రమేష్ కూడా ఆరోపణలు చేస్తున్నారు, తాను ఎటువంటి తప్పు చేయలేదు, ఎటువంటి విచారణకైనా సిద్ధంగా ఉంటానంటూ కూడా చెప్పుకొస్తున్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలోనే మొత్తం అటు సిట్ అధికారులు మరోవైపు ఎక్సైజ్ అధికారులు కూడా మొత్తం ఇబ్రహీంపట్నం మొత్తం కూడా CCTV ఫుటేజ్ ద్వారా జల్లెడబడుతున్నటువంటి పరిస్థితే కనిపిస్తుంది. నరసింహ, ఇప్పటికే స్వర్ణ థియేటర్లో ఏ విధంగా అయితే ఎక్సైజ్ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు, ఇక ఇందులో భాగంగా ఇబ్రహీంపట్నంలో ఇంకా ఎటువంటి అనుమానిత ప్రాంతాలను గుర్తించారు, ఇంకా ఎటువంటి ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించవచ్చు అనుకోవచ్చు? అయితే రాత్రి కూడా అద్దేపల్లి జనార్దనరావు సంబంధించినటువంటి కుటుంబీకులు ఎవరైతే ఉన్నారో బజార్కి సంబంధించి అక్కడ కూడా వెళ్ళడం జరిగింది. ఆ కుటుంబీకులను కూడా అనేక ప్రశ్నలు సంధించడం జరిగింది. ఎవరైతే కొంతమంది పేర్లను అక్కడ ప్రస్తావించినట్లు తెలుస్తుంది, వారితో మీకు ఏమైనా సంబంధాలు ఉన్నాయా, వారితో మీకు ఏమైనా పరిచయాలు ఉన్నాయా అంటూ కూడా వారిని వివరాలు తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. దాంతోపాటు ఒక ల్యాప్టాప్తో పాటు కొన్ని కీలక ఆధారాలు కూడా సేకరించినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం చూడొచ్చు మనం ఏదైతే దీనికి సంబంధించి గోడ అవతలే ప్రస్తుతం ఏదైతే డంప్ అనేది ఉంది ఆ షాపులో అక్కడ మధ్య లేబుల్స్తో పాటు ఖాళీ బాటిల్స్ మొత్తం కూడా ఇక్కడే తయారు చేస్తూ ఉంటాయి. చుట్టుపక్కల ఉన్నటువంటి ఏ ఒక్క సీసీ కెమెరాను కూడా వదిలిపెట్టట్లేదు. గత 4 నెలలుగా ఏం జరిగింది, ఎవరెవరు వస్తున్నారు, ఎన్ని కేసులు బయటకు వెళ్తున్నాయి అనేది ప్రతిదీ కూడా ఎక్సైజ్ అధికారులు ఇప్పటికే గుర్తించినట్లుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి అనేక విషయాలు అటు పొందుపరిచే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే రిమాండ్ రిపోర్ట్లో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. కొన్ని వైన్స్కి సంబంధించి 10 నుంచి 20 కేసులు బయటకు వెళ్తున్నాయి, అక్కడ వైన్ షాప్ ద్వారా ఎకరాలు జరుగుతున్నాయంటూ కూడా చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి. తాజాగా ఏదైతే జోగి రమేష్ పేరు రావడం, జోగి రమేష్ నివాసం కూడా ఇక్కడి నుంచి కోతవేడి దూరంలో ఉన్న నేపథ్యంలో కూడా CCTV ఫుటేజ్ ఆ మార్గం ద్వారా నిజంగా అద్దేపల్లి జనార్దన్ రావు 23వ తేదీన అటు జోగి రమేష్ ఇంటికి నిజంగానే వెళ్ళాడా అనే కోణంలో కూడా CCTV ఫుటేజ్ అయితే ఇప్పటికే పరిశీలన చేస్తున్నారు. 23 వెళ్ళిన సందర్భంలో అక్కడ ఎంతసేపు ఉన్నాడు, ఒకవేళ వెళ్తే కనుక ఏమేమి బయట విషయాలు మొత్తం కూడా ఫుటేజ్ సేకరించినట్టు తెలుసు. మరోవైపు జోగి రమేష్ ఒకటే చెప్తున్నారు, నాకు అద్దేపల్లి జనార్దన్ రావు నాకు తెలియదు, ఒకవేళ ఇచ్చుంటే కనుక నేను ఆయనతో మాట్లాడిన పరిస్థితి లేదు, చాలామంది నన్ను కలవడానికి వస్తుంటారంటూ కూడా ఆయన చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి. కేసుకు కల్తీ మద్యం సంబంధించి కావాలని ఇక్కడే డంపుకు వచ్చాను కాబట్టి, రాజకీయ విమర్శలు చేశాను కాబట్టి, డంపును చూపించాను కాబట్టి నా పైన విమర్శలు చేస్తున్నారు, ఆరోపణలు చేస్తున్నారు, వాటన్నింటినీ ధీటుగా ఎదుర్కొంటానని చెప్తున్నారు. కానీ అద్దేపల్లి జనార్దన్ రావు వీడియోలో కూడా ఒకటే క్లారిటీగా వస్తుంది, జోగి రమేష్ మొత్తం చెప్తేనే నేను చేశాను, కల్తీ మద్యంకి సంబంధించి ఆయన పాత్ర అత్యంత కీలకం ఉంది, ఆయన చెప్తేనే చేశానంటూ కూడా చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి. అయితే పోలీసులు కూడా ఈ కేసులకు సంబంధించి ఒకవైపు అద్దేపల్లి జనార్దన్ రావు వీడియోని ట్యాగ్ చేస్తూ కూడా ఏదైతే ఒకవైపు జోగి రమేష్ చెప్తున్న దాని ప్రకారం 2 సింక్ చేస్తూ ఉన్నారు. మొత్తం కూడా CCTV ఫుటేజ్ ఇబ్రహీంపట్నం రింగ్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అటు జోగి రమేష్ ఇంటికాడి నుంచి ఇబ్రహీంపట్నంకి వచ్చే క్రమంలో ఇబ్రహీంపట్నం నుంచి ఏదైతే డంప్ ఉందో డంప్ దగ్గరికి అటువైపు పక్కన ఉన్నటువంటి థియేటర్స్ పక్కన ఉన్నటువంటి కేఫ్కి సంబంధించి ఏ ఒక్క CCTV ఫుటేజ్ కూడా వదలట్లేదు. గత నెల రోజులుగా ఏం జరిగింది, ఎవరెవరు వచ్చారు, ఎవరెవరు మాట్లాడుతున్నారు అంటే కొన్ని కార్లు ఏ విధంగా వెళ్ళి ఆ కార్ నెంబర్లు ఏంటి, ఆ సీరియల్ ఆధారంగా ప్రతిదీ కూడా విచారణ చేస్తున్నటువంటి ప్రతి నేపథ్యం కొన్ని కీలక ఆధారాలు సేకరించినట్లుగా కూడా. ఎందుకంటే మరి ఒక ప్రచారం కూడా జరుగుతుంది. ఎందుకంటే అద్దేపల్లి జనార్దన్ వీడియో రిలీజ్ చేసిన వీడియో వచ్చిన నేపథ్యంలో జోగి రమేష్ అరెస్టు తప్పదంటూ కూడా ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ కీలక విషయాలు కూడా ఏదైతే CCTV ఫుటేజ్ సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా బయటకు తీసుకొచ్చిన తర్వాత దీనిపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే జోగి రమేష్ని అరెస్టు చేస్తారా లేకపోతే ఏం జరగబోతుంది అనేది కూడా చూడాల్సినటువంటి